రేడియేషన్ పారామీటర్కి సంబంధించి ఫెరీస్ టోటల్ రేడియేషన్ పారామీటర్ గురించి మనం డిస్కస్ చేసాం. దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది, హౌ టు మెజర్ ది టెంపరేచర్స్ అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక ఈ క్లాస్లో మనకి ఆప్టికల్ పారామీటర్కి సంబంధించి డిసప్పేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్, డిసప్పేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్ దీనికి సంబంధించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో డిసప్పేరింగ్ ఫిలమెంట్ అంటే మాయమైపోయే తీగ, దృశ్య పారామీటర్. మాయమైపోయే తీగ దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్, వర్కింగ్, అలాగే హౌ టు మెజర్ ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే పైరామీటర్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాట్ ఈజ్ పైరామీటర్ అనేది? ఇట్ ఈస్ an instrument which is measure the high temperatures. అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఉపయోగించే పరికరం లేదా సాధనాన్ని పైరామీటర్ అంటామని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది లాస్ ఆఫ్ ది రేడియేషన్, వికిరణ సూత్రాల మీద ఆధారపడేది పనిచేస్తుంది కాబట్టి దీన్ని రేడియేషన్ పైరామీటర్ని కూడా మనం పిలుస్తారని చెప్పుకున్నాం. సరే, ఇక ఈ క్లాస్లో మనం ఆప్టికల్ పైరామీటర్, ఆప్టికల్ పైరామీటర్కి ఎగ్జాంపుల్ ఇది డిసప్పేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరామీటర్. ఫస్ట్ ఇదేంటంటే దీన్ని ఇట్ ఈస్ డివైస్డ్ బై సైంటిస్ట్ మోర్స్ అనే సైంటిస్ట్ మొట్టమొదటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హాల్బార్న్ కర్ల్బామ్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంప్రూవ్ చేశారు. అంటే దీన్ని కొంచెం మాడిఫై చేసి డెవలప్ చేసి హై టెంపరేచర్స్ మనం కొలవడానికి దీన్ని ఉపయోగించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టెలిస్కోప్. దీని లోపల మనకి ఒక టెలిస్కోప్ ఉంటుంది. టెలిస్కోప్లో మనకి ఆల్రెడీ మనకి తెలుసు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ ఐపీస్. అంటే అక్షిఘటకం ఒకటి ఉంటుంది, ఆబ్జెక్టివ్ లెన్స్ ఒకటి ఉంటుంది, వస్తు కటకం, అక్షిఘటకం. అలాగే ఆల్రెడీ మనం యూజ్ చేసే టెలిస్కోప్లో క్రాస్ వైర్స్ ఉంటాయి కదా, అది మనకు తెలుసు. సో ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్టివ్ అండ్ ఐపీస్ ఈజ్ అడ్జస్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్. అంటే ర్యాక్ పినియన్ అరేంజ్మెంట్ సహాయంతో ఈ రెండింటి మధ్య దూరాన్ని మనం సర్దుబాటు చేయొచ్చు. ద క్రాస్ వైర్స్ ఆఫ్ ది టెలిస్కోప్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ది ఫిలమెంట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ ల్యాంప్. అంటే దీని లోపల ఉండే క్రాస్ వైర్స్ని ఏం చేస్తున్నాం, క్రాస్ వైర్ స్థానంలో అంటే అడ్డుతీగల స్థానంలో ఒక విద్యుత్ బల్బుకు సంబంధించిన, అంటే ఇదే స్టాండర్డ్ బాడీ కింద బిహేవ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ స్టాండర్డ్ బాడీ. సో ఇక్కడ వీన్స్ రాని మనం యూజ్ చేసి కంపారిజన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆప్టికల్ పారామీటర్లో మనం స్టాండర్డ్ బాడీ కింద పనిచేసే విధంగా ఒక ఆప్టికల్ అంటే ఎలక్ట్రిక్ బల్బుకి సంబంధించిన ఫిలమెంట్ ఇక్కడ ఉండేటట్టుగా, అంటే ఇట్ ఈస్ రీప్లేస్ విత్ అంటే క్రాస్ వైర్స్ ఆర్ రీప్లేస్ విత్ ది ఫిలమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్. అంటే ఇక్కడ ఉండే క్రాస్ వైర్స్ అడ్డుతీగల్ని మనం ఒక విద్యుత్ బల్బుకి సంబంధించిన ఫిలమెంట్తో రీప్లేస్ చేస్తాం. అంటే ఫిలమెంట్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది అంటే క్రాస్ వైర్స్ పొజిషన్లో అరేంజ్ చేస్తాం అనమాట. అంటే క్రాస్ వైర్స్ ఏ పొజిషన్లో అయితే ఉంటాయో ఆ పొజిషన్. దెన్ ద ఆబ్జెక్టివ్ అంటే వస్తు కటకాన్ని ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆపోజిట్ టు ది హాట్ బాడీ. అంటే ఈ ఉష్ణ వస్తువుకు సంబంధించి దాని ఎదురుగా మనం దీన్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. The radiation is from hot body is incident on the objective of the telescope, and the heat image of the hot body is forms at the filament of the electric bulb. అంటే ఇక్కడ దీన్ని కరెక్ట్గా హాట్ బాడీకి సంబంధించిన హీట్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. క్రాస్ వైర్స్ దగ్గర యాక్చువల్గా అది
ఫామ్ చేస్తుంది బై అడ్జస్టింగ్ ది రాక్ పినియన్ స్క్రూని సర్దుబాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ దగ్గర మనం ఏర్పడేటట్టు చేయొచ్చు. అయితే ఇక్కడ ఫిలమెంట్ దగ్గర ఏర్పడేటట్టు చేస్తాం. అయితే ఈ ఫిలమెంట్ని మనం ఇట్ ఈస్ హీటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ an electric circuit which consists of battery, plug key, a rheostat and ammeter. So ammeter and rheostat. Battery ఉంటుంది, plug key, ammeter and rheostat. అంటే ఇవన్నీ కూడా ఒకదానితోటి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఈ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ప్లగ్ కీ అనేది స్విచ్ కింద మనకి పనిచేస్తుంది. అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజరింగ్ ది కరెంట్ ఫ్లో త్రూ ది సర్క్యూట్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి మనకి అమ్మీటర్ ఉపయోగపడుతుంది. ఇక రియోస్టాట్ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్. అంటే విద్యుత్ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని మనం సర్దుబాటు చేయడానికి రియోస్టాట్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు టెలిస్కోప్కి సంబంధించిన ఈ ఆబ్జెక్టుని అంటే వస్తు కటకాన్ని ఉష్ణ వస్తువుకి అంటే ఏ వస్తువు యొక్క టెంపరేచర్ అయితే మనం మెజర్ చేయాలని అనుకుంటున్నామో ఆ వస్తువుకి ఎదురుగా మనం ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఫార్మ్స్ ది ఇమేజ్ అట్ ఫిలమెంట్. అంటే ఈ ఫిలమెంట్ దగ్గర ఇది ఫామ్ అవుతుంది, ఈ ఫిలమెంట్ మీద ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీస్. ఐపీస్ సహాయంతో మనం ఫిలమెంట్ ఎఫ్ అనుకుంటే దీని ద్వారా మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. దర్ ఇస్ ఏ రెడ్ ఫిల్టర్. ఇక్కడ ఒక రెడ్ ఫిల్టర్ ఒకదాన్ని మనం ఏర్పాటు చేస్తాం. ఈ రెడ్ ఫిల్టర్ ద్వారా దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు we observe filament as a black white. అంటే ఈ ఫిలమెంట్ కాస్త మనకి ఎలా ఉంటుంది, ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక నల్లటి తీగలాగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ సర్క్యూట్ ద్వారా మనం ఏ విధమైన కరెంట్ పంపించలేదు. స్విచ్ ఆఫ్ ది సర్క్యూట్ అంటే సర్క్యూట్ని మనం డిస్కనెక్ట్ చేసామంటే ప్లగ్ కీ నుంచి కీ తీసి పక్కన పెట్టేస్తే దాని ద్వారా ఏ విధమైన కరెంటు లేదు కాబట్టి అది వేడెక్కడం జరగదు. కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ ఫిలమెంట్ మనకి రెడ్ బ్యాక్గ్రౌండ్లో ఒక డార్క్ లైన్ కింద మనకి అపియర్ అవుతుంది అన్నమాట. సో ఇది కరెక్ట్గా ఈ హీట్ ఇమేజ్ ఫిలమెంట్ మీద అంటే ఫిలమెంట్ ప్లేస్లోకి మనకి కరెక్ట్గా ఫోకస్ అయ్యేటట్లుగా చేయడం కోసం రాక్ పినియన్ అరేంజ్మెంట్ మనం చేస్తాం. అంటే ఐపీస్కిను ఆబ్జెక్ట్కి మధ్యలో డిస్టెన్స్ మనం సర్దుబాటు చేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ ఫామ్ అయ్యేటట్టు చేస్తాం. ఫైనల్గా మనం ఐపీస్ నుంచి త్రూ రెడ్ ఫిల్టర్ మనం ఫిలమెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ బ్రైట్ బ్యాక్గ్రౌండ్ ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి అంటే ఒక వెలుగు బ్యాక్గ్రౌండ్లో మనకి ఫిలమెంట్ ఒక నల్లటి తీగలాగా కనిపిస్తుంది. సో ఇక దీన్ని లిమిటింగ్ చేయడం కోసం దేర్ ఆర్ 2 డయాఫ్రామ్స్. అంటే రేడియేషన్ని లిమిటింగ్ చేయడం కోసం 2 డయాఫ్రామ్స్ మనకి ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ we switch on the circuit. అంటే ఇప్పుడు ప్లగ్ కీని మనం ప్లేస్ చేసాం అన్నమాట. వలయం ద్వారా విద్యుత్ ప్రవహించడం అనేది జరుగుతుంది. అంటే ఫిలమెంట్ నెమ్మదిగా వేడెక్కుతుంది, అంటే హీటింగ్ జరుగుతుంది, అంటే అది బ్రైట్గా మారడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కరెంట్ అడ్జస్ట్ చేయడం ద్వారా అంటే రియోస్టాట్ని మనం సర్దుబాటు చేయడం ద్వారా మనం ఫిలమెంట్ని యొక్క హీటింగ్ మనం పెంచుకుంటూ అంటే దాని బ్రైట్నెస్ని మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పెడితే కరెంట్ పంపిస్తూ ఉంటే మనకి ఎట్ ఎ పర్టికులర్ కరెంట్ ద ఫిలమెంట్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫిలమెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది హీట్ ఇమేజ్ ఈజ్ సేమ్. ఒక ప్రత్యేకమైన కరెంట్ దగ్గరికి వచ్చేసరికి ఫిలమెంట్ యొక్క ఇంటెన్సిటీ హీట్ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ రెండూ సమానం అవుతాయి. సమానం అయినప్పుడు మనం ఫీల్ ద ఫిలమెంట్ ఈజ్ డిజపియర్స్. ఎప్పుడైతే రెండింటి యొక్క యూనిఫామిటీ ఒకే విధంగా ఉందో, ఒకే బ్రైట్నెస్తో ఉన్నాయో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫిలమెంట్ ఉన్నా లేనట్లుగా అనిపిస్తుంది అనమాట.
we feel the filament is disappears. That's why it is called as disappearing filament optical parameter. అంటే ఇక్కడ ఫిలమెంట్ డిసపేర్ అయినట్లుగా మనం ఫీల్ అవుతాం. కారణం ఏంటి? ఈ రెండింటి యొక్క బ్యాక్గ్రౌండ్ మనకి సేమ్ అవుతుంది కాబట్టి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఫిలమెంట్ యొక్క ఇంటెన్సిటీ సేమ్ అయింది కాబట్టి అది ఉన్నా లేనట్లుగా మనం ఫీల్ అవుతాం. సో ఆ సందర్భంలో మనం మెజర్ ది కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ ద్వారా మనకి ప్రవహించే కరెంట్ను మనం అయ్యాలి అనుకుంటే by using this ammeter reading we measure the temperature of the filament or hot body. అంటే ఇక్కడికి వచ్చేసరికి రెండింటి యొక్క ఇంటెన్సిటీ సేమ్ అయినప్పుడు బోత్ ఆర్ ఎమిటింగ్ సేమ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. అంటే ప్రమాణ వైశాల్యానికి ఒకే రేడియేషన్ ఎనర్జీని అంటే సమానమైన రేడియేషన్ ఎనర్జీని అవి ఉద్గారం చేయడం జరుగుతుంది. దే ఎమిట్స్ సేమ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. హెన్స్ the temperature of the both is same. అంటే రెండింటి యొక్క ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసినా లేకపోతే హాట్ బాడీ యొక్క టెంపరేచర్ మనం మెజర్ చేసినా రెండు ఒకటే కాబట్టి ఇక్కడ మనకి ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి we use this equation I is equal to A plus BT plus CT square. I is equal to A plus BT plus CT square. So ఇక్కడ మనం చూస్తే ABC are the constants. ABC లు మూడు కూడా స్థిరాంకాలు. ఇక I is the current flowing through the circuit. అంటే సర్క్యూట్ లో ప్రవహించే విద్యుత్ ప్రవాహం యొక్క విలువ ఇట్ ఈస్ మెజర్ విత్ ది హెల్ప్ ఆఫ్ అమ్మీటర్. అమ్మీటర్ సహాయంతో దాన్ని మెజర్ చేస్తాం. T is the temperature of the hot body or filament. T అనేది ఉష్ణోగ్రత. సో ఇప్పుడు ఈ సమీకరణం సహాయంతో I వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దీనిలో మనం ఉపయోగించి T వాల్యూని అంటే టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ABC వాల్యూస్ మూడు మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం అమ్మీటర్ని క్యాలిబ్రేట్ చేయాలి లేదా ఇన్స్ట్రుమెంట్ని క్యాలిబ్రేట్ చేయాలి. ఏ విధంగా క్యాలిబ్రేట్ చేస్తాం అనేది మనం చూస్తే నోన్ టెంపరేచర్ ఉన్న 3 డిఫరెంట్ హాట్ బాడీస్ని మనం తీసుకుని అంటే తెలిసిన ఉష్ణోగ్రత కలిగిన 3 వేరు ఉష్ణ వస్తువులు మనం తీసుకుని దాని సహాయంతో మనం ఈ రెండింటి యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఫిలమెంట్ యొక్క ఇంటెన్సిటీ సమానమయ్యేటట్లుగా సర్క్యూట్లో కరెంట్ పంపిస్తూ ఎప్పుడైతే ఈక్వల్ ఇంటెన్సిటీ మనకు అవుతుందో అంటే ఫిలమెంట్ డిజపేర్ అయినట్లు ఫీల్ అవుతామో అట్ దట్ టైం వి నోట్ ది అమ్మీటర్ అంటే I వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా 3 డిఫరెంట్ బాడీస్కి సంబంధించి మనం ఎక్స్పెరిమెంట్ చేసి I వాల్యూని T వాల్యూని నోన్ వాల్యూస్ నోట్ చేసుకుని ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా అంటే ఈ సమీకరణాన్ని యూజ్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా క్యాలిక్యులేట్ ది వాల్యూస్ ఆఫ్ A, B అండ్ C అంటే ఈ స్థిరాంకాల యొక్క విలువల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఈ విధంగా మనం నోన్ వాల్యూస్ తీసుకుని మనం నోన్ వాల్యూస్ ఉన్నదాన్ని మనం తీసుకుని ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది మనం జరుగుతుంది. దెన్ అన్నోన్ బాడీ అంటే అన్నోన్ టెంపరేచర్ ఉన్న బాడీని తీసుకుని ఈసారి ఏబీసీలు మనకు తెలుసు కాబట్టి దాని సహాయంతో I వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం ఈ ఈక్వేషన్ అంటే I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్ ఈక్వేషన్ మనం యూజ్ చేసి we measure the temperature of the hot body అంటే వేడి వస్తువు యొక్క టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అంటే మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఫిలమెంట్ యొక్క ఇంటెన్సిటీ సమానమయ్యేటట్లుగా జాగ్రత్తగా ఐపీస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ త్రూ రెడ్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ మనం పెట్టడం వల్ల మనకి ఏంటంటే యూనిఫామ్గా మనకి విజిబిలిటీ ఉండేటట్టుగా మనం చేస్తుంది. ఇక్కడ ఉండే ఈ బ్యాక్గ్రౌండ్ని మనం అబ్జర్వ్ చేస్తుంది. మనం నెమ్మదిగా మనం చూసినప్పుడు కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు
రియోస్టాట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ మనకి నల్లటి తీగలాగా కనిపించింది అంటే స్విచ్ ఆఫ్ అయినప్పుడు నల్లటి తీగలాగా అంటే డార్క్ లైన్ కింద కనిపించిన ఫిలమెంట్ కాస్త మనకి ఇఫ్ వి ఇంక్రీజ్ ది కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ దట్ ఫిలమెంట్ ఈస్ గ్రాడ్యువల్లీ డిసపియర్స్. అంటే కొంతసేపటికి క్రమక్రమంగా అది దాని ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ మనకి బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఫిలమెంట్ యొక్క ఇంటెన్సిటీ ఈక్వల్ అయ్యేసరికి అది డిసపియర్ అయినట్లుగా మనం ఫీల్ అవుతాం. సో ఆ టైంలో మనం అమ్మేటర్ రీడింగ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం పైరామీటర్స్ని యూజ్ చేసి వీ మెజర్ ది హై టెంపరేచర్స్. సో ఇక్కడ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరామీటర్ మనం యూజ్ చేసి వీ మెజర్ ది టెంపరేచర్స్ బిట్వీన్ 600 degrees Celsius టు నియర్లీ అబౌట్ 1500 degrees Celsius. అంటే 600 నుంచి 1500 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా హై టెంపరేచర్స్ని మనం మెజర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. అయితే అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే మరి ఏంటి పరిస్థితి అంటే వీటి రేంజ్ ఎంతవరకే ఉంది. అంతకన్నా ఎక్కువ ఉంటే ఓ యూజ్ రొటేటింగ్ సెక్టార్ అంటే భ్రమణ వృత్తఖండం అనే ఒక పరికరాన్ని ఒక ప్రత్యేకమైన పరికరాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది హాట్ బాడీ అండ్ పైరామీటర్. అంటే హాట్ బాడీకి పైరామీటర్కి మధ్యలో ఈ భ్రమణ వృత్త ఖండాన్ని మనం ప్లేస్ చేస్తాం. ఈ రొటేటింగ్ సెక్టార్ అంట. అంటే ఇక్కడ పైరామీటర్కి హాట్ బాడీకి మధ్యలో దీన్ని మనం ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో అది దాన్ని ఉపయోగించి ఏ విధంగా మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది రొటేటింగ్ సెక్టార్. భ్రమణ వృత్తఖండం. ఇట్ ఈస్ ఒపాక్ సర్క్యులర్ షీట్. అంటే ఇక్కడ ఒక వృత్తాకారంగా ఉండే ఒక సర్క్యులర్ షీట్ని మెటల్ షీట్ని మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ కట్ ఆఫ్ ఏ స్మాల్ సెక్టార్. అంటే దీని లోపల కొంత భాగాన్ని మనం కట్ చేస్తాము. సో ఇట్ లిమిట్స్ ది రేడియేషన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది హాట్ బాడీ. అంటే పైరామీటర్ మీద ఇన్సిడెంట్ అవుతున్న రేడియేషన్ ఇది పరిమితం చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది హాట్ బాడీ అండ్ పైరామీటర్. అంటే ఈ రెండింటికి మధ్యస్థంగా దీన్ని మనం ప్లేస్ చేస్తాం. ఈ రొటేటింగ్ సెక్టారు మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఎంత అయితే ఓపెనింగ్ ఉందో అంటే ఈ సెక్టార్ యొక్క యాంగిల్ ఉందో ఆ ఫ్రాక్షన్లోనే మనకి పైరామీటర్ మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. దానివల్ల యాక్చువల్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్నే పైరామీటర్ మనకి మెజర్ చేయడం అనేది పైరామీటర్తో మెజర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మనకి ద టెంపరేచర్ విచ్ ఈస్ మెజర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ పైరామీటర్ బై యూజింగ్ రొటేటింగ్ సెక్టార్. అంటే రొటేటింగ్ సెక్టార్ ఉపయోగించిన తర్వాత మనం పైరామీటర్తో కొలిచిన ఉష్ణోగ్రత T1 అని అనుకుంటే యాక్చువల్ టెంపరేచరు T2 అని అనుకున్నాం అనుకో. అంటే పైరామీటర్తో మెజర్ చేసింది T1 కానీ యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ T2 అని అనుకుంటే ఇప్పుడు ఈ T1 T2ని మనం అంటే దీన్ని రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ ది స్టిఫాన్స్ లా T1 power 4 by T2 power 4 is equal to theta by 360 degrees. T1 power 4 by T2 power 4 is equal to theta by 360 degrees. అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ రేడియేషన్ అంటే ఎంత పడుతుంది అంటే ఎంత అయితే యాంగిల్ ఓపెన్ అయిందో ఆ ఫ్రాక్షన్లోనే ఎంత 360లో టీటా ఎంత అయితే ఉందో ఆ ఫ్రాక్షన్లో వస్తుంది అనమాట. సో టీటా బై 360 పార్ట్ మాత్రమే మనకి పైరామీటర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా ఇది ఆపేస్తుంది అనమాట. సో ఇంత భాగమే పెడుతుంది కాబట్టి ఆ రేడియేషన్కి సంబంధించిన టెంపరేచర్ ఇది మెజర్ చేస్తుంది. ఎంత పైరామీటర్ పెడితే పైరామీటర్కి అనుగుణంగానే మనకి
ఇక్కడ టెంపరేచర్ అనేది మనకు ఉంటుంది కాబట్టి దాని మీద ఈ టెంపరేచర్ మనకి యాక్చువల్ టెంపరేచర్ కన్నా తక్కువ చూపిస్తుంది. సో యాక్చువల్ టెంపరేచర్ T2 అని అనుకుంటే అకార్డింగ్ టు స్టీఫాన్స్ లా T1 power 4 by T2 power 4 is equal to theta by 360 or T2 is equal to T1 into 360 by theta whole power 1 by 4. అంటే దీన్ని 4th రూట్ ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. అంటే T2 power 4 is equal to ఎంత అవుతుంది మనకి ఇక్కడ T1 power 4 into 360 by theta. T2 is equal to మనకి ఎంత అయింది T1 into 360 by theta whole power 1 by 4. By using this equation, we measure the actual temperature of the hot body. అంటే అధిక ఉష్ణోగ్రత అంటే పైరామీటర్ రేంజ్ని మించిపోయిన టెంపరేచర్ ఉంది అని అనుకుంటే అప్పుడు పైరామీటర్తో పాటుగా యూజ్ రొటేటింగ్ సెక్టార్. ఈ రొటేటింగ్ సెక్టార్ని యూజ్ చేయడం ద్వారా మనం అధిక ఉష్ణోగ్రత యాక్చువల్ టెంపరేచర్ T2ని మనం మెజర్ చేయొచ్చు. సో ఇది పైరామీటర్స్. ఈ రెండు పైరామీటర్లు మనం చెప్పుకున్నాం. దీనిలో మరీ ముఖ్యంగా మనం మాట్లాడితే డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనకి వస్తుంది. అంటే యాక్చువల్గా టోటల్ రేడియేషన్ పారామీటర్ అనేది సిలబస్లో ఉందా లేదా అనేది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా రేర్గా అది కూడా ఇస్తున్నాడు కాబట్టి దాని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాన్ని చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఒకసారి డయాగ్రామ్ వేసుకుని ఫాలో అయితే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి అవసరం అది కూడా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్ అనేది చాలా ఎక్కువ సార్లు మనకి ఎస్ఏ క్వశ్చన్గా మనకి రావడం అనేది జరుగుతుందంటే ఇంటర్నల్ చాయిస్లో ఇదో క్వశ్చన్ అనమాట. మనకి అంటే రేడియేషన్ లాస్ మనకి రైలీ జీన్ లా ప్లాంక్ లా ఈ రెండింటికి కాంబినేషన్గా మనకి పైరామీటర్ కానీ లేకపోతే సోలార్ కాన్స్టెంట్ మెజర్ చేయడానికి యాంగ్స్ట్రామ్ పైరిహీలియోమీటర్ అనేది ఒక డివైస్ ఒకటి ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇంపార్టెంట్ అంటే అయితే షార్ట్ నోట్స్గా వస్తుంది లేదా ఎస్ఐగా మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. అంటే పైరామీటర్ కాకుండా దానిలోకి వెళ్ళచ్చు. అటువంటిప్పుడు దీనిలో పైరామీటర్ కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్న బ్లాక్ బాడీస్ నుంచి ఒక బ్లాక్ బాడీ గురించి కానీ షార్ట్ నోట్స్ రావచ్చు. ఓకే, సో దాని గురించి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి లెసను త్వరగా ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ వెరీ షార్ట్లో మనకి అంటే రిలీజ్ అవడానికి అవకాశం ఉందని న్యూస్ వస్తుంది. కాబట్టి ప్రతి లెసన్ అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి చూసి పీడిఎఫ్కి సంబంధించిన నోట్స్ రాసుకుని దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే చాలా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఓకే, అవసరమైన సార్లు మీరు అర్థమయ్యేంత వరకు మీరు చూడండి. చూసి జాగ్రత్తగా ఇవి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం